గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మోటార్ సైకిళ్ల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. వ్యక్తిగత అవసరాలకు వినియోగించే కార్లు, క్యాబ్లు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలే మరింత ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా పెరగడంతో కాలుష్యం పెరగడానికి కూడా పరోక్షంగా కారణమవుతోంది. గ్రేటర్ పరిధిలో మోటార్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సంవత్సర కాలంలో 4,35,836 కొత్త వాహనాలు గ్రేటర్ పరిధిలోకి రోడ్డెక్కాయి. ఇందులో ద్విచక్ర వాహనాలే 3,12,776 ఉన్నాయి. వ్యక్తిగత అవసరాలకు వినియోగించే కార్లు 86,703, క్యాబ్లు 10,838 పెరిగాయి. 2024 జనవరిలో గ్రేటర్లో అన్ని రకాల వాహనాలు కలిపి 79,43,518 ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 83,79,438కి చేరింది. వాహనాలు విపరీతంగా పెరగడంతో గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న అవసరాలకు కూడా వ్యక్తిగత వాహనాలు ఉపయోగించడంతో ట్రాఫిక్ పెరిగిపోతోంది. ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించుకుంటే ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణాలో భాగంగా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. సిటీ బస్సుల్లో రోజుకు సగటున 20 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో రైళ్లలో 5 లక్షల మంది, ఎంఎంటీఎస్లలో 50,000 మంది మేరకు ప్రయాణిస్తున్నారు. ప్రజా రవాణా మరింత విస్తృతమైతేనే వ్యక్తిగత వాహనాల వినియోగం కొంతమేరకు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పర్సనల్ వెహికల్స్ కొంచెం డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో, అంటే నవడేస్ ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారో అందరికి ఒక వెహికల్స్ ఉంటాయి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తక్కువ వాడితే కొంచెం మనకి ట్రాఫిక్ కంజెషన్ కానీ పొల్యూషన్ కానీ కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే మన గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొత్తగా లాస్ట్ నవంబర్లో గవర్నమెంట్ జియో ఇచ్చారు. దానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ 100% ఎగ్జంప్షన్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కానీ ఫీజు కానీ లైఫ్ ట్యాక్స్ కానీ ఎగ్జంప్షన్ ఇచ్చారు. 2 years వరకు కూడా 2 వీలర్స్, 4 వీలర్స్, 3 వీలర్స్ అన్నిటికి కూడా గవర్నమెంట్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ డెఫినెట్గా ఎక్కువ మంది వాడితే మనకు రోడ్ల మీద పొల్యూషన్ తక్కువ ఉంటుంది. నగరంలో ఎక్కువగా విద్యుత్ వాహనాల వినియోగం పెరిగితే కాలుష్యాన్ని కూడా కొంతమేరకైనా తగ్గించే అవకాశం ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మోటార్ వెహికల్ సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 4 లక్షల పైగా ఎక్కువ వాహనాలు పెరిగిపోయాయి. వ్యక్తిగత అవసరాలకు వాహనాలను ఎక్కువగా వాడడం వల్ల హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా పెరిగిపోతుంది. ప్రజా రవాణాను విస్తృతంగా ఉపయోగిస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ వాహనాలను వాడితే పర్యావరణ కాలుష్యాన్ని కొంతమేరకైనా తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోవర్ధన్తో కలిసి అరుణ్, HM టీవీ, హైదరాబాద్.